నిన్నటి నుంచి వర్షం నాన్ స్టాప్గా దంచి కొడుతుంది కదా. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. మరి మీ ప్లేసెస్లో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజు నవరాత్రుల్లో 5వ రోజు కదా. 5వ రోజు అమ్మవారు మనకి ఈ రోజు మహాలక్ష్మి దేవిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారికి నేను ఈ రోజు నైవేద్యంగా దద్దోజనాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరలు, దద్దోజనము, అలాగే కేసరిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. దద్దోజనం రెసిపీ చాలా సింపుల్, చాలా ఈజీ, అందరూ చేస్తూనే ఉంటారు. కాకపోతే కొందరు దద్దోజనం చేస్తే అన్నం గట్టి పడిపోతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి. మనం అన్నం వండి పెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక కప్పుడు పాలు పోసిన తర్వాత దానికి తగ్గట్టుగా పెరుగు, సాల్ట్, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసేసుకొని ఇందులో దానిమ్మ గుంజలు కూడా వేసేసుకొని కలిపేసుకుంటే మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం చిటికడు పచ్చకర్పూరం వేయడం మర్చిపోకండి. దేవుడి దగ్గర మనం పూజలో దీపం పెట్టినప్పుడు ఆ దీపం దేవుడి వైపు చూడాలా, మన వైపు చూడాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కదా. అయితే మీకు దక్షిణం వైపు తప్ప ఏ వైపు అయినా దీపం అయితే చూడవచ్చు అనమాట. అంటే తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 దిక్కుల్లో ఎటువైపు అయినా మనం దీపాన్ని ఉంచుకొని పూజ అయితే చేసుకోవచ్చు, ఒక్క దక్షిణం వైపు తప్ప. అమ్మవారికి నేను మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నాను. అమ్మవారికి అర్చన చేసుకుంటూ కుంకుమతో అర్చన అయితే చేసుకున్నాను అనమాట. సృష్టి మొత్తానికి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి వారికైనా సరే అమ్మ చల్లని చూపు ఉంటే మన జీవితాలు బాగుంటాయి. ఎందుకనంటే ఈ రోజుల్లో డబ్బు లేనిదే మన జీవితం గడవదు, మన ఇల్లు గడవదు, మన రోజు కూడా గడవదు కదా. అండ్ పూజలో పెట్టిన కుంకుమను అయితే ఇలా నేను డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా.